నమస్తే రాధా గారు. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. అదండి మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిని ఇళ్ళకి దింపడం మీ హాబీనా? అబ్బే అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ తెలుసుకోలేనని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి. నా దారి నన్ను పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా. నాకు టైం అవుతుంది. అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. హలో చందమామ, అసలే వర్షాకాలం, అందులోనూ సాయం సమయం. రా, నా కారులో తిప్పుతాను. షటప్, నీ దారిని వెళ్ళు. వెళ్ళాలనుకున్నా మనసు నీ దారి నా దారి ఒకటేనంటుంది. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. కమా ఏమండి, మా రాధను రక్షించండి ప్లీజ్ ప్లీజ్. రండి సార్, లోపలికి రండి. ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు. కూర్చోండి. రాధా, మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. అదేంటండి, కాఫీ తాగకుండా వెళ్తానంటున్నారు? కాఫీ గీఫీ ఎందుకండి, అక్కడ ఉండిపోయింది. రాధికతో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఈ నేరి ఏమిటోనమ్మా, హఠాత్తుగా వెళ్ళిపోయాడు.
రాధా, మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాడిలాగా ఉన్నాడు కదూ. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.